ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శాంతిం నేతుం మునీంద్ర నిజపద శరణా దక్షిణామూర్తి రూపో మౌనం భావం ప్రదిశ్వస్య కమథ జగతశ్చాపి జీవాభిదస్య ఉక్త్వా తాదాత్మక భావం గురునుతి వచసా శంకరాచార్య రూపోపి ఆస్తే శోణాద్రిమూలే గురువర రమణోయ పరస్తం నమామి. భగవాన్ రమణుల చరిత్రను, వారి జన్మ రహస్యాన్ని పోయిన ప్రసంగంలో తెలుసుకున్నాం. గురు సందేశం ద్వారా ఋషిపీఠమైన భారతదేశంలో అవతరించిన గురుమూర్తుల యొక్క జీవన విశేషాలను, వారి సందేశాలను తెలుసుకుంటూ మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకునే ప్రయత్నం చేద్దాం. రమణ తత్వాన్ని ఈ శ్లోకంలో అద్భుతంగా అభివర్ణించారు. రమణ తత్వం అంటే రమణుల జీవితమే అని చాలాసార్లు చెప్పుకున్నాం. శాంతిం నేతుం మునీంద్రాః నిజపద శరణ దక్షిణామూర్తి రూపో. ఏ సాధకులైతే ఆ స్వామి యొక్క పదములను ఆశ్రయించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం అనుకుంటారో వారికి దక్షిణామూర్తి రూపంలో సాక్షాత్కరించి శాంతిని కలుగజేస్తారట. మౌనం భావం ప్రదిశ్యశ్చ మథ జగతశ్చాపి జీవాభిదస్య. జీవభావంతో జగత్తును చూసేవారికి మౌనంగా సమాధానం చెబుతారట. ఉక్త్వా తాదాత్మ్యక భావం గురునుత వచసా శంకరాచార్య రూపోపి. ఎవరైతే గురు మహాత్యాన్ని గుర్తిస్తూ గురు స్తోత్రాలను చేస్తూ ఆయనను ఆశ్రయిస్తారో వారికి శంకర భగవత్పాదుల రూపంలో సాక్షాత్కరించి వారి జీవన గమనాన్ని సార్థకం చేస్తారు. ఇలా దక్షిణామూర్తి రూపంలో శాంతిని, శంకరాచార్య రూపంలో సౌఖ్యాన్ని ఇస్తూ మౌనంగా జీవభావంతో ఉన్న వారికి సమాధానం చెబుతారు. అలాంటి భగవాన్ రమణులకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పటంలో రమణ తత్వం ఏ విధంగా ప్రకటితమవుతుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. జీవభావంతో జగత్తులో ఉన్నవారికి మౌనమే సమాధానం. మౌనంగా శూన్యంలోకి చూస్తూ ఎప్పుడూ ఆశ్రమంలో కొలువై ఉన్న భగవాన్ రమణులను చూసిన ఒక వ్యక్తికి ఎందుకో మనోవ్యాకులత కలిగి స్వామి దగ్గరికి వచ్చి గాంధీని గాడ్సే చంపి చరిత్ర పుటలకెక్కాడు. నిన్ను చంపి నేను ఆ విధంగా ప్రఖ్యాతి పొందుతాను అని ఆగ్రహంగా పలికాడు. చిరునవ్వు నవ్వుతున్న స్వామి, దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఏనుగును గుడిసెలో బంధించినట్టు ఈ దేహంలో నన్ను బంధించారు, నాకు విముక్తి కలిగిస్తానంటే అంతకంటే ఏం కావాలి అని సమాధానం చెప్పారట భగవాన్ రమణులు. ఆ సమాధానం విన్న ఆ ఆగంతుకునికి ఆశ్చర్యం కలిగి రమణులి పాదాలపై పడి, స్వామి, ఈ విధంగా నాలో ఆవేశం పెరుగుతోంది, అనవసరమైన ప్రేలాపలనన్నీ నా ముఖం నుంచి జాలువారుతూ ఉన్నాయి, ఈ సమస్యకు పరిష్కారం లేదా అని అభ్యర్థించారు. దానికి సమాధానంగా
ప్రతినిత్యము గాయత్రి మంత్రాన్ని ఉపాసన చెయ్యి. అన్ని వైక్లభ్యాలు తొలగుతాయి, వైషమ్యాలు పోతాయి, జీవితం ఆనందంగా ముందుకు గడుస్తుంది అని ఉపదేశం చేశారు. ఈనాటి ఆధునిక సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు పొందాలని, పబ్లిసిటీ కావాలని ప్రముఖులను విమర్శించేటువంటి ఒక తత్వం మనకు కనపడుతుంది. మర్యాద పురుషోత్తముడైన రాముణ్ణి దుర్భాషలాడుతున్నారు, జగర్దువైన కృష్ణుణ్ణి తులనాడుతూ ఉన్నారు. భారతీయ ధర్మంలో విశిష్టంగా చెప్పబడే అనేక సంప్రదాయాలను, ఆచారాలను విమర్శిస్తూ తద్వారా ప్రముఖమైన వార్తలలో నిలవాలని కోరుకుంటున్నారు. వీళ్ళందరికీ సమాధానం రమణతత్వమే, రమణుల సందేశమే, రమణుల జీవితమే. ఇలా జీవభావంతో జగత్తులో ఉన్నవారికి బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య అన్న ఉపనిషత్తు వాక్యం యొక్క వివరాన్ని తెలియజేయటం కోసమే మౌనాన్ని సమాధానంగా ఎంచుకున్నారు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో. మౌనంగా ఉండి వ్యాఖ్య చేయటమే పరబ్రహ్మతత్వము. అలా దక్షిణామూర్తి రూపంలో సాధకులను కరుణిస్తూ వారికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. చింతా దీక్షితుల వారు ప్రముఖ రచయిత, మహాభక్తుడు. రమణుల దర్శనం కోసం తహతహలాడేవాడు. తాను దర్శించటమే కాదు, అందరికీ భగవాన్ రమణుల యొక్క దర్శనము సమస్యల పరిష్కారంగా భావించి అందరినీ రమణాశ్రమానికి రమ్మంటూ ఆహ్వానించేవారు. ఎంత విచిత్రమైన వ్యక్తిత్వము అంటే, రిక్షాలో రమణాశ్రమానికి వచ్చి రమణుల దర్శనానికి వెళుతూ రిక్షావాడితో అనేవాట, నీవు కూడా వచ్చి దర్శనం చేసుకుంటే ఒక అణ ఎక్కువగా నీకు ఇస్తాను అని తన ధనాన్ని వెచ్చించి మరీ భగవద్ దర్శనం చేసుకోమంటూ నలుగురిని అభ్యర్థించే మానవత్వం ఉన్న మహానుభావులు చింతా దీక్షితుల వారు. పరోపకారాయ సతాం విభూతయ అంది శాస్త్రం. పరోపకారమే, ప్రజలందరి సంక్షేమమే ఇలాంటి మహానుభావుల యొక్క ఆలోచన విధానం. వీరికి అత్యంత ఆప్తులు గుడిపాటి వెంకట చలంగారు. వీరు నాస్తికులు. స్త్రీవాదాన్ని ప్రపంచానికి తెలియజేయాలన్న తాపత్రయంతో అనేకమైన లవలా రచనలు చేసినవారు. ప్రతినిత్యము చింతా దీక్షితుల వారు చలంగారిని అడుగుతూ ఉండేవారు. అత్యంత ఆత్మీయులు కనుక ఒక్కసారి వచ్చి ఆ రమణుల దర్శనం చేసుకోవయ్యా, నీ జీవితం మారుతుందయ్యా, ఈ నాస్తికత్వం అంతర్ధానం అవుతుందయ్యా, ఈ అనవసరమైన ప్రేలాపనలన్నీ ఆగిపోతాయ్యా అని చెబుతూ ఉంటే పట్టించుకునేవారు కాదు చలంగారు. అనేక సార్లు అడిగిన మీదట మిత్రుని మాట కాదనలేక, ఒక నిబంధనను నువ్వు పాటిస్తే నేను అరుణాచలం వచ్చి నువ్వు చూడమనే నీ స్వామిని చూస్తాను అంటూ హేళనగా పలికారు. అదే చాలనుకున్నారు చింతా దీక్షితుల వారు. మన జీవితంలో కూడా మనం ఎంత మూర్ఖులమైనా, ఎంత అవివేకులమైనా, ఎంత అజ్ఞానులమైనా అరుణాచలం వెళ్ళకముందు, అరుణాచలం వెళ్ళిన తరువాత అని మన జీవితాన్ని రెండు భాగాలుగా చేసుకోవచ్చు. అరుణాచలం వెళ్ళకముందు రమణాశ్రమంలో భగవాన్ రమణుల యొక్క అద్భుతమైన ఆ స్వరూపాన్ని తలుచుకుంటూ అక్కడ ధ్యానం చేసినట్టయితే జీవితమే మారిపోతుంది. అదే చింతా దీక్షితుల వారి నమ్మకం. అందుకే ఈ నిబంధనకు అంగీకరించి చలంగారిని అరుణాచలం తీసుకువెళ్ళారు. ఆ రోజు భగవాన్ రమణులు గిరి ప్రదక్షిణ చేసి అరుణగిరి నుంచి
ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమవాసులంతా పక్కకు జరిగి స్వామికి దారిస్తున్నారు. కానీ చలంగారు ఒక్క ఇంచు కూడా జరగలేదు. రమణులు వస్తున్న మార్గానికి అడ్డంగా నిలబడి మనసులో అనుకున్నారట, సిగరెట్ పొగను ఈయన ముఖం మీద వదిలితే ఎలా ఉంటుందని. అంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నటువంటి ఆ చలంగారిని తానే దారి తప్పుకొని పక్క నుంచి వెళుతూ ఒక్క క్షణం తన చూపును చలంగారి మీద నిలిపారు. చిరునవ్వు నవ్వి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ అనుభూతిని తెలియజేస్తూ చలంగారు, ఆ గంభీరమైన శ్యామాకృతి నా మీద దృష్టిని సారించిన తరువాత ఇనుమును కూడా కరిగించేటువంటి అగ్ని కీలలాగా, పాషాణాన్ని కూడా ద్రవంగా మార్చగలిగినటువంటి కేంద్రీకృతమైన సూర్య రశ్మిలాగా వారి దృష్టి నా హృదయాంతరాలలోకి ప్రవేశించి హృదయంలో ఉన్న అజ్ఞాన భాండాగారాన్ని తునాతునకలు చేసింది. అంతే, ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక అద్భుతమైన అలౌకికమైన భావం నాలో ప్రవేశించింది అని నయన దీక్ష ద్వారా చలంగారిలో వచ్చిన మార్పును వారే స్వయంగా తెలియజేశారు. అనంతర కాలంలో 1950 సంవత్సరంలో రమణాశ్రమానికి వచ్చి 1979వ సంవత్సరం దాకా అదే ఆశ్రమంలో నివాసం ఉండి అక్కడే తన తనువు చాలించారు. అప్పటిదాకా అనేకమైన రచనలు చేసినటువంటి చలంగారు అక్కడికి వెళ్ళిన తరువాత భగవాన్ రమణులతో తన అనుభవాలను, భగవద్గీత మీద సులభమైన వ్యాఖ్యానాలను ప్రపంచానికి అందించారు. ఇలా దక్షిణామూర్తి స్వరూపంగా ఆ స్వామిని అభివర్ణించటంలోని అంతరార్థం ఏమిటి అంటే, గురువు కరుణ సోకిందా, ఆయన దృష్టి మన మీద నిలిచిందా, ఇక మనకు ఎలాంటి ఆటంకము లేదు. గురువు యొక్క నేతృత్వంలో ముందుకు సాగే జీవితము ధన్యమవుతుంది. ఇదే రమణతత్వం. ఇక శంకరాచార్య రూపంలో నిరంతర గురుస్థుతిని, మాహత్యాన్ని కీర్తించే వారికి మార్గదర్శకం చేస్తారు అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి? ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య గారు చిన్నతనంలోనే వారికి భార్యా వియోగం కలిగింది. ఏం చెయ్యాలో తెలియక అస్తవ్యస్తమైన జీవితం, అలమటిస్తున్నటువంటి దైనందిన జీవితం ఆలోచించి రమణాశ్రమానికి చేరుకున్నారు. 2-3 నెలలు రమణాశ్రమంలోనే ఉన్న ఏనాడు భగవాన్ రమణులతో ముచ్చటించే అవకాశం నాగయ్య గారికి దొరకలేదు. ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ మానసం తుకిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవాత్. మనసంటే ఏమిటి, మనసంటే ఏమిటి అని ప్రశ్నించుకున్న మరుక్షణం మనసే ఉండదయ్యా అన్న సత్యాన్ని తన మౌన ముద్ర ద్వారా తెలియజేస్తున్న ఆ రమణుల యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ నాగయ్య గారు అలానే ఉండిపోయారు. 2-3 నెలలు గడిచిన తరువాత నాగయ్య గారిని వెతుక్కుంటూ బంధువులంతా రమణాశ్రమానికి వచ్చారు. తిరిగి ఇంటికి రమ్మంటూ అభ్యర్థించారు. నాగయ్య గారు అన్నారు, 2 నెలలైంది ఇక్కడికి వచ్చి, భగవాన్ రమణుల అనుమతి లేకుండా నేను తిరిగి రాను అని ఆ రోజు ధైర్యం చేసి రమణుల దగ్గరికి వెళ్ళి, స్వామి నేను తిరిగి వెళ్ళటానికి అనుమతిస్తారా అంటూ అభ్యర్థించారు. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయే అని చెప్పగానే అదే అనుమతిగా భావించి తిరుగు ప్రయాణమయ్యారు. అనంతర కాలంలో చలనచిత్ర పరిశ్రమలోనే ₹1,00,000 పారితోషకం తీసుకున్న మహానటుడిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఇక్కడ మనం గుర్తించాల్సిన సత్యం ఏమిటి అంటే, ఆ తరువాత కాలంలో వారు రమణాశ్రమానికి వచ్చే ప్రయత్నం చేయలేదు. అద్భుతమైనటువంటి భగవాన్ రమణుల యొక్క మాహత్యాన్ని గుర్తించి దానిని అనుసరిస్తూ జీవితాన్ని గడపగలిగినట్టయితే అదే శ్రీరామ రక్షగా మారుతుంది. ఎంత అవివేకమైనా
అంతర్ధానమై అద్భుతమైన జీవనం మన సొంతమవుతుంది. వారిని విస్మరిస్తే దాని పర్యవసానం కూడా అలాగే ఉంటుంది. ప్రముఖులైన వారి చరిత్రల ద్వారా మాత్రమే కాకుండా సామాన్యుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా సంస్కరించినటువంటి రమణతత్వం యొక్క విశేషాలు తెలుసుకునే ముందు సుందరయ్య అళగమ్మ ఇంటిలోనే అవతారాన్ని ఎందుకు స్వీకరించారు అన్న విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సుందరయ్యరు నిష్ఠాగరిష్ఠుడు. పరోపకారమే పరమ లక్ష్యంగా భావించి సత్కర్మలను ఆచరిస్తూ సదాచారాన్ని పాటిస్తూ జీవనాన్ని గడిపేటువంటి కర్మిష్ఠి. తాను ఉండటం కోసం నివాసయోగ్యమైన గృహాన్ని నిర్మించకోసమే కాకుండా వచ్చే అతిథులకు అభ్యాగతులకు కూడా సౌకర్యంగా ఉండాలని ఇంకొక ఇంటిని నిర్మించినటువంటి మహానుభావుడు. అళగమ్మ ఇంటికొచ్చే ప్రతి అతిథికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేటువంటి లక్షణం కలిగినది. ఇద్దరి పేరు అర్థాలు ఒకటే. అళగమ్మ అంటే సొంపు కలిగినది, సుందరయ్యర్ అంటే సుందరంగా ఉండేవాడు. ఇలా కేవలము పేర్లలో సారూప్యతే కాకుండా పనిలో కూడా ఒకే రకమైన ఆలోచన విధానంతో వారి జీవనం గడుస్తూ ఉండేది. సుందరయ్యరు ఎంత ప్రసిద్ధి చెందారు అంటే దారి కాచి దోపిడీలు చేసేటువంటి దొంగలు కూడా వస్తున్నది సుందరయ్యర్ బండి అని తెలిస్తే సగౌరవంగా దాన్ని తీసుకువచ్చి వారి ఇంటి దగ్గర అప్పగించేవారు, తప్పితే దాడి చేసే ప్రయత్నం చేసేవారు కాదు. అంత అద్భుతమైన సదాచారము సత్కర్మాచరణ ఉన్నది కనుకనే అక్కడ ఆ స్వామి అవతరించాడు. ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే శీలము గల యదుకులమున ఎలా పుట్టెను మహాత్ముడీశుడు విష్ణుండు, ఏ లీల మెలిగెను ఏ ఏ వేళల ఏమేమి చేసెను వివరింపదగన్ అన్న పద్యంతో భాగవతం ఎందుకు ప్రారంభమవుతుందో మనకు అర్థమవుతుంది. భగవంతుడి లాంటి సత్ లక్షణాలు కలిగిన లాంటి సంతానం కావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. దానికోసం మనం ఆచరించేటువంటి కర్మ అనుష్ఠానం ఎలా ఉంది? వివాహం చేసుకోబోయే ముందు బ్లడ్ గ్రూపులు క్రోమోజోములను పరీక్షించి తరువాత వివాహం చేసుకునేటువంటి ఆధునిక సమాజంలో ఉత్తమోత్తమైన సంతానం కావాలి అంటే దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆర్యాంబ శివగురువులు వృషభాచలేశ్వరుణ్ణి ఆరాధించారు. గురు సందేశం ద్వారా ఆ గురువుల జీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకుంటూ మన జీవితంలో మనం పాటించాల్సిన నియమ నిబంధనలను తెలుసుకుంటూ జీవితాన్ని సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా అద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క అవతరణ 1879వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ పునర్వసు నక్షత్రంలో తులాలగ్నంలో అంశచక్రంలో రాశిచక్రంలో రెండింటిలో కూడా గురుడు పంచమంలో ఉండేటువంటి జాతక చక్రంతో మనను కరుణించటం కోసం ఆ స్వామి అవతరించాడు. 17వ ఏట ఆత్మజ్ఞానం కలిగి ఇంటిని వదిలి అరుణాచలాన్ని పయనమయ్యాడు. సుందరయ్యరు అళగమ్మలు అంత పుణ్యం చేసుకున్నారు కదా. మరి 17వ ఏట స్వామి ఇంటిని వదిలి అరుణాచలం వెళ్ళటానికి కారణమేమిటి అన్న సందేహం కూడా కలగటం సహజమే కదా. యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్చతి అని చెబుతుంది శాస్త్రం. అంటే 1000 గోవులలో కూడా దూడ కేవలం తన తల్లి దాకా మాత్రమే వెళ్ళగలిగినట్టు జన్మ జన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఆ కర్తను అనుగమించి ముందుకు వెళుతుంది. అలా చేసుకున్న కర్మ ఫలాన్ని
దాటటం అసాధ్యం. సుందరయ్యర్ పూర్వీకులు కూడా అలాంటి ఒక కర్మను ఆచరించటం వల్ల ప్రతి తరంలో ఒకళ్ళు సన్యాసులవుతున్నారు. ఏమిటి ఆ కర్మ? ఏం చేయడం వల్ల ఇలా జరిగింది అంటే, ఒకరోజు ఒక భిక్షువు, ఒక సాధువు వారి ఇంటి ముందరికి వచ్చి భవతి భిక్షాందేహి అంటూ భిక్ష పెట్టమని అభ్యర్థించాడు. ఆ సాధువును నిరాదరణకు గురి చేసి భిక్ష పెట్టని కారణాన కోపోద్రిక్తుడైనటువంటి ఆ సాధువు వెళుతూ, మీ ఇంట్లో ప్రతి తరంలో ఒకళ్ళు నాలాగానే భిక్షాటన చేస్తూ గడిపెదరుగాక అని శపించి వెళ్ళాడు. దాని కారణంగా సుందరయ్యర్ తండ్రి నాగస్వామి అయ్యర్, ఆయన తమ్ముడు శివానంద యోగిగా ఇల్లు విడిచి సన్యాసం స్వీకరించాడు. సుందరయ్యర్ అన్న వెంకటేశ్వర అయ్యర్, వీరు సంసార జీవితం మీద విరక్తితో తిరుప్పురుగుండ్రానికి వెళ్ళి అక్కడ ఆ స్వామిని ఆరాధిస్తూ వచ్చే భక్తుల సౌకర్యం కోసం ముళ్ళనన్నింటినీ దూరంగా వేస్తూ పాదచారులై వస్తున్న ఆ భక్తులకు సేవ చేశారు. వారి సంపాదనలో సగభాగం తిరుచుళిలో ఉన్నటువంటి సహాయాంబ దేవాలయానికి అందించారు. ఇలా భగవాన్ రమణుల కంటే ఉన్న ముందు 2 తరాలలో కూడా ఒక్కొక్క తరానికి ఒక్కొక్కరు సన్యాసం స్వీకరించి సంసారిక జీవనం పట్ల విరక్తితో సంచరించారు. కనుక అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. చేసిన కర్మ శుభమైన అశుభమైన దాని ఫలితాన్ని అనుభవించాల్సిందే. ఎవరి చెమటో ఎవరి రక్తమో మనను దాని నుంచి కాపాడలేదు. కాపాడగలిగిన వాడొక్కడే ఆ పరమాత్మ. తపోహి దురతిక్రమ అన్నది శాస్త్రం. తపస్సుతో సాధించలేనిది లేదు. కనుక అద్భుతమైన రమణ మహర్షి చరిత్రను, తత్వాన్ని తెలుసుకుంటూ వారు అందించిన సందేశాన్ని స్వీకరిస్తూ ఆ మార్గంలో పయనిస్తూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. జ్ఞాన మార్గంలో ప్రయాణించినటువంటి ఆ భగవాన్ రమణులను మనం అనుకరించరా. కారణం, జ్ఞాని జీవించినట్టు కర్మయోగి జీవించలేడు. వారు ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే గుప్పిట్లోనే భిక్షను పెడితే అలానే తిని చేతులను ఒంటికి రాసుకొని వెళ్ళిపోయేవారు. అలా మనం చేయగలుగుతామా? కానీ వారు అందించిన జ్ఞానం మాత్రం నీ నిజస్వరూపాన్ని తెలుసుకునే విధంగా నీకు మార్గదర్శకం చేస్తుంది. కనుక అద్భుతమైన ఆ స్వామి యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని పొందుతూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.